చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక రాయి తెచ్చాడు. మునక్కాయ తెచ్చాను, క్యారెట్ తెచ్చాను, చిక్కుడుకాయ తెచ్చాను, చిక్కుడుకాయ కూడా తెచ్చాను. మళ్ళా అన్నారు తెచ్చినాను, మరి అరటిపండు తెచ్చాను, పూలు తెచ్చాను, పూలు పండ్లు గులాబీలు చామంతి తెచ్చాను. బాగుంటాయి, చూడండి, సూపర్. ఎట్లా మండిలో తెచ్చాను. మండి కాడ అన్నీ పీకేస్తున్నారు. వంట ఏం లేకుండా, మండిలో ఏమి ఉండకూడదు. కూరగాయలు తెచ్చాను ఇంట్లోకి తెచ్చిండ్రా ఇవన్నీ, ఇంట్లోకి తెచ్చిన. బాగున్నాయి పూలు, చూడు, పూలు ఎండకు ఓడి పట్టిపోతున్నాయి. ఇవన్నీ ఎట్లా ఉండదు చూసుకోండి. పూలు అన్నీ నీడకే పెడతా కానీ దెబ్బతింటుంది. ఎండకు మంచిగా ఉంటుంది. బాగున్నాయి, మునక్కాయలతో బాగుండొచ్చు. మీరు కావాలంటే తీసుకోబడి మా ఇంట్లో ఎట్లా ఉండొచ్చు. మునక్కాయ సూపర్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. మా కొడుకు అమ్ముతాడు, మునక్కాయ తెచ్చాను. నేను ఇప్పుడు పూలకేలు వచ్చిన, పూల కడుకోండి, గిరాకీ లేదు, అట్లా ఇక్కడ కొంచెం అమ్మేసి వచ్చిన. బాగున్నాయి ఇంకా రేట్లు పూలు వస్తాయి. రేట్లు పూలు మన రేట్లు ఉన్నాయి, పండ్లు రేట్లు ఉన్నాయి, అన్నీ రేట్లు ఉన్నాయి. ఏదో కొంచెం తెచ్చుకొని తినాలి కదా, తప్పదు. సాయంత్రం కూడా కొని తినాలి, కొనుక్కొని తిందామని కొనుక్కొని తెచ్చాను. కొన్ని తెచ్చినావు ఎక్కువ పోతా తెస్తావా పూలు ఇన్ని ఇలా చాలు మా దేవునికి. చాలు కావాలంటే ఎవరికైనా పెట్టండి. మీరే పెట్టారబ్బా, అదే మేమే పెడతాం నీకే. చెవులనా కాదు, నోట్ల నోట పెడతారా? మళ్ళీ తినేటి నోట్లో పెట్టకుండా ఇవే ఇంకెలా పెట్టాలి? నెత్తి మీద పెట్టాలా? ఇట్లా నెత్తి నేను పెట్టను నాయన, బాగుండే కదా ఇవి. అరే ఇవి అమ్ముకోసా? అమ్ముకోసా? అమ్ముకు రావాలా? ఏడమ్ముకు రావాలి? అక్కడికే ఊరు తిరిగి అమ్ము. నేను నెత్తి మీద పోయి అమ్ముకోసా? కాదురా, మునక్కాయలు అనరా, అమ్మేసాయి 100కు 4. మునక్కాయలు అయ్యే 10 రూపాయలకు ఒకటిరా, 10 రూపాయలకి తెచ్చుకోవచ్చు. బాగుండే, ఈ చిక్కుడు కూడా బాగుంది, మంచిగా చిక్కుడుగా. 10 రూపాయలకి ఇన్ని ఇచ్చేసేస్తా పోయాడా? ఇన్ని ఇస్తారా? ఇవి కూడా బాగుంటాయి, చూడు, మంచిగా ఉంటాయి ఇవన్నీ. క్యారెట్, బీట్రూట్, అవి ఇంకా ఇవన్నీ తినేస్తే అన్నీ తినండి, మంచిగా ఉంటుంది. చూడండి, కొన్ని తినండి. అమ్మకరావరా? రే ఎవరు కడిచిరాపో, మంచిగా వండించిరారా. పాని నమ్ముకోసా, నేను అమ్ముకోసా. దాన్ని అమ్ముతాను 10 రూపాయలకు కానీ అమ్ముకోసా. 10 రూపాయలకు అమ్ముతాను. 10 రూపాయల మనిషి అరా నేను? అరే ఓకే సార్, 10 రూపాయలు అన్నారా? అరే నేను 10 రూపాయలకు అమ్ముతారా అన్నాను. నేను సంపాదించేది అంటారా? ఇంకేం చేస్తా? 10 రూపాయలు రాని, ఎంత అన్నా రాని, జయశ్రీమన్నారాయణ నమ్మ వెంకటేశ్వర, ఎంత వచ్చినా సంతోషపడుతున్నాను. నాకెందుకంట పైసలు వచ్చిన కాడికి వస్తాయి. ఏం పని? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారయ్యా, ఇంకా నాకేం పని? ఏదో కాస్త ఖర్చుకు వస్తే చాలు. నేను ఎవరితో అడుకో, తినాలే వండుకోవాలి కాదు, తినాలే వండాలి. నువ్వు కష్టపడాలి మనిషి, కష్టపడితేనే 10 రూపాయలు వస్తాయి. నువ్వు కష్టపడుతున్నావు, మరి ఏం చేస్తున్నావు? చూస్తానే మరి ఏం చేస్తున్నావు అనుకున్నావు? నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు పడుతున్నావు కష్టం. నువ్వు కష్టపడ్డప్పుడు కనపడుతుంది, కాదు ఇప్పుడు కాదు. మేము 30 ఏళ్ళు వచ్చినాయంటే వేది డౌన్ అవుతుంటుంది. 50, నాకైతే 50 ఏళ్ళు వచ్చినాక డౌన్ అయింది. మీకైతే 30 ఏళ్ళే,
అని మీ అమ్మ మీ నాయనకు మంచిగా చూడండి. మీరు కూడా 30 ఏళ్ళ వరకు మంచిగా అది తిని మంచిగా కంట్రోల్తో ఉండండి. ఎందుకంటే అవి ఇవి తిని మళ్ళీ మీ పిల్లలు హాస్పిటల్ తీసుకుపోవాలి, అక్కడ తీసుకుపోవాలంటే కష్టం అవుతుంది. వాళ్ళు చూసుకోవాలా, మీరు చూసుకుంటుండాలా, వాళ్ళు సంపాదించుకోవాలి కదా. అందుకని మీరు కూడా కంట్రోల్తో 10 రూపాయలు పని చేయండి, తిరగండి అక్కడెక్కడ మంచిగా ఆరోగ్యంగా అరకండి. కళ్ళు గుళంబ అవి తాగకండి. మంచిగా ఇంత చక్కగా ఇంత అన్నం తిని శుభ్రంగా జై శ్రీమన్నారాయణ నమో వెంకటేశ్వర అని దేవుని మొక్కుకుంటూ ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ పిల్లలు మీకు ఎలాంటి టెన్షన్ చేయరు, వాళ్ళని మీరు టెన్షన్ చేయరు. నేనైతే ఇప్పుడు అట్లే ఉండాలి. నేను ఎవరికి టెన్షన్ చేస్తాను. శ్రీమన్నారాయణ నేను ఒకరికి 10 రూపాయలు ఇచ్చినట్టు కూడా నేను ఎవరితో అడుగుకుంటలేను. వెంకటరాముడు నన్ను నేను వెంకటరాముని అట్లా అడిగిన, మా వెంకటేశ్వర స్వామి నేను అట్లా అడిగినా నాకు అట్టనే ఇస్తున్నాడు. నేనేమి అద్రాయంగా సంపాదిస్తాను డబ్బు. అయినాక మా పిల్లలకు అందరికీ పెళ్లి చేసిన వెంకటరాముడు కొడుకు బిడ్డలకు అందరూ చేశాడు. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకున్నారు. నేను కూడా ఎవరైనా ఆశపడకుండా ఆధారపడకుండా ఎవరికి 10 రూపాయలు అడగకుండా నేను కూడా పనిచేస్తున్నాను. పనిచేసి 10 రూపాయలు సంపాదించుకుంటున్నాను. ఇంకా నేనే ఎక్కడికి 10 ఇస్తా కానీ నేను ఎవరితో అడుక్కోను. జై శ్రీమన్నారాయణ నమో వెంకటేశ్వర. మీరు కూడా అట్లనే ఉండండి. మీరు కూడా ఎవరితో మీ పిల్లలతో మీతో అడుక్కోవాలని కాదు, మీరు కూడా పని చేయండి. పని చేసి 10 రూపాయలు చేయండి. మా కొడుకు ఇయలే, మా కోడలు ఇయలే, మా బిడ్డ ఇయలే అని చెప్పొద్దు. పని చేస్తున్నారే మనిషి, పని చేస్తుంటే వాళ్ళే 10 రూపాయలు సంపాదించు, మీరే సంపాదించుకుంటారు. వాళ్ళని అడిగేదేముంది, ఎవరు అడగద్దు. జై శ్రీమన్నారాయణ. కష్టపడుతున్నాడు మనిషి, మంచి కష్టపడుతుంటే ఆరోగ్యంగా ఉంటారు. నేను ఆరోగ్యంగా ఉంటే హాయిగా ఉండదు. చూడు ఎంత 65 ఏళ్ళు నాకు, మంచి మనసు. ఇంకా నేను 20 ఏళ్ళు బతుకుతా అని అనుకుంటున్నా కానీ బతుక నాకు అంత ఆశ లేదు. ఇంకా ఆయన శివయ్య గారు ఎప్పుడు తీసుకుపోతే అప్పుడు జై శివయ్య కూడా జంపింగే అవుతా. సరే ఓకే బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చూడండి ఏమో ఈ మధ్య చేతన అవుతుంది, ఎండ కదా, ఎండకు అటు ఇటుగా తిరుగుతున్న చేతన అవుతుంది. కాస్త మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు బాగా చేస్తాడు చేస్తా.